వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సి కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి. మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియా సమావేశం. మాడుగులలో ఆగని అక్రమ మట్టి తవ్వకాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మంగళగిరి చేనేత కార్మికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి పేరు చెప్తే చేనేత చీరలు గుర్తుకొస్తాయని, ఇక్కడికి వస్తే సొంత ఊరు వచ్చిన భావన కలుగుతుందని బ్రాహ్మణి అన్నారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచటమే లక్ష్యంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన వీవర్ శాలను నారా బ్రాహ్మణి, టాటా తనేరా సీఈఓ అంబుజా నారాయణ ప్రారంభించారు. వీవర్ శాలలో ఏర్పాటు చేసిన అధునాతన మగ్గాలను, కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించారు. తగిన ప్రోత్సాహకాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చేనేత వృత్తికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కార్మికులు రెట్టింపు ఆదాయం పొందేందుకు సహకరిస్తామని బ్రాహ్మణి తెలిపారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం, చేనేత ప్రముఖులు, రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వీవర్ శాలలో అధునాతన మగ్గాలతో సరికొత్త డిజైన్లతో వస్త్రాలను తయారు చేస్తారు. చేనేతలకు టెక్నాలజీ వినియోగంలో సహకరించేందుకు, వారు నేసిన చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది. మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు పొందేలా సహకరిస్తామని, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. We are very proud to be associated with the first Vivarshala in Andhra Pradesh, and we are likely to open many more such Vivarshalas in Andhra Pradesh as well. Thank you very much. మంగళగిరి అంటే ఇక్కడ చేసే చాలా అందమైన చేనేత చీరలు గుర్తుకొస్తాయి. దీన్ని రికగ్నైజ్ చేసి టాటా తనైరా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాతో పార్ట్నర్ చేసి ఇక్కడ చేనేత కార్మికులకి సహాయం చేయాలని చాలా పనులు చేశారు. ఇప్పుడు మనం చూస్తే కేవలం మంగళగిరిలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం 13,000 మగ్గాల సంఖ్య ఉండేదో ఈరోజు కేవలం 3,000కి తగ్గిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి సంవత్సరం దగ్గరగా 10% సంఖ్య చేనేత కార్మికులు తగ్గుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ వారి తనైరా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సపోర్ట్ అందించి, ఆధునిక డిజైన్లు అందించి, అదే కాకుండా కొత్త కొత్త మిషన్స్ గురించి చెప్పి, మిషన్స్ మీద మన చేనేత కార్మికులకు శిక్షణ అందించి, క్వాలిటీ కంట్రోల్ టెక్నాలజీ గురించి మనకి చెప్పి, మనకి తెలిసిందే టాటా గ్రూప్ అంటే అది మంచి క్వాలిటీకి మారు పేరు. అది అందించి మన చేనేత కార్మికులకు ఇక్కడ మంగళగిరిలో మార్కెటింగ్ గ్యారంటీ కూడా అందిస్తున్నారు. నారా లోకేష్ గారికి మా ఇంట్లో దేవాంశ్ ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మంగళగిరి ప్రజలంటే, అంతే ప్రేమ ఇక్కడ తయారు చేసే వస్త్రాలంటే. ఆయన విజన్ ఏంటంటే ముందు ఇక్కడ చేసే చాలా అందమైన చీరల్ని, వస్త్రాల్ని, అదే కాకుండా స్వర్ణాభరణాల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రాండింగ్ చేసి, మార్కెటింగ్ చేసి, ఇక్కడున్న వారందరికీ, ఇంత కష్టపడే వారందరికీ ఒక రికగ్నిషన్ తీసుకురావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా ఇలాంటి స్ట్రాంగ్ పార్ట్నర్స్ ద్వారా, ఆయన చేసే కృషి ద్వారా ఇక్కడున్న చేనేత కార్మికులకు, అదే కాకుండా స్వర్ణకారులందరికీ ఒక పునర్వైభవం తెచ్చేలాగా త్వరలో చూస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నిరంతరం కొనసాగుతుందా ఈ కార్యక్రమం? తప్పకుండా నిరంతరం కొనసాగుతుందండి. టాటా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది మొట్టమొదటిది, ఇది ఒక ఎగ్జాంపుల్గా పెట్టారు ఇక్కడ. ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇంకా ఇలాంటి సెంటర్స్ ఓపెన్ చేయడంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేడం, స్వర్ణకారులు కూడా మీరు చెప్పారు కదా, స్వర్ణకారులు ఏం చేయబోతున్నారు అంటే మంగళగిరిలో చేనేత తర్వాత సెకండ్ హ్యాండ్లూమ్ చేనేత వృత్తి బంగారు చేతిపని మనకంతా తెలిసిందే. ఇక్కడ స్వర్ణకారులు చాలా చాలా టాలెంటెడ్. ఒక నెల క్రితం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇక్కడ మేము ఆభరణాలు ఇచ్చినప్పుడు ఇక్కడుండే కార్మికులే చేశారు. చాలా అందంగా వచ్చాయి. అందులో కూడా టాటా వారికి చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అదే కాకుండా వేరే పార్ట్నర్స్ ద్వారా వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ మార్కెటింగ్, బ్రాండింగ్ వచ్చేటట్టు నారా లోకేష్ గారు చేస్తారు. రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఇది కేవలం సేవా దృక్పథంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి టాటా వాళ్ళు వచ్చి పార్ట్నర్ చేశారంటే కేవలం ఆల్ట్రుయిస్టిక్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ
ఇక్కడ ఉన్న వారికి సంక్షేమం కోసం వాళ్ళు వచ్చి చూసారు. ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ అసలు బాగాలేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, వాళ్ళకి సరైన ఆదాయం రావట్లేదు, అందుకే వాళ్ళ సంఖ్యలు తగ్గుతున్నాయి. సో డెఫినెట్గా ఇది ఒక సోషల్ థింకింగ్తో, సోషల్ యాంగిల్తో టాటా వాళ్ళతో పార్ట్నర్ చేసి తీసుకున్న ఇనిషియేటివ్. పల్నాడులో మైనింగ్ దొంగ, డెకాహెడ్ దొంగ, బందిపోటు దొంగ ఎవరనేది ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. ఎరపతినేని శ్రీనివాసరావే కదా అని అన్నారు. పల్నాడు దొంగ ఎవరు, బందిపోటు ఎవరు, డకాయిట్ ఎవరంటే అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో. 2014 నుంచి 19 వరకు ఒక దొంగల, బందిపోటుగా, డకాయిట్గా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసి దోచుకుంది ఎరపతినేని శ్రీనివాసరావు. ఆయన ఈరోజు నీతి చెప్తున్నాడు. మాడుగులు పోయి అంటాడు క్వాడ్స్ మైనింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నాడు. మాకేం సంబంధం? ఒకవేళ అక్కడ నిజంగా అక్రమ జరుగుతుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. నేను మొట్టమొదటి రోజు ఎమ్మెల్యే అయిన రోజే చెప్పాను, ఎనీ మైనింగ్ పర్మిషన్ ఉండి చేయాల్సిందే. పర్మిషన్ లేకపోతే ఎంత పెద్దవాడైనా సరే, ఎవడైనా సరే, మా పార్టీ వాడైనా సరే ఊరుకోనని చెప్పాను. ఇదిగో దానికి నిదర్శనం. మాడుగులలో 2008 సంవత్సరంలో వాళ్ళు పెరెన్సిలా అనే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ 2008లో నేను ఎమ్మెల్యే కూడా కాదు. అది పర్మిషన్ ఉందా లేదా ఇంకిత జ్ఞానం బుర్ర కూడా లేదు. కనుక్కోవాలి కదా పర్మిషన్ ఉందా లేదా, ఇల్లీగల్. ఎవడో తోక కోనకిష్టం గొట్టంగా రోడ్డు చెప్తే పరిగెత్తుకుంటే వెళ్ళటమే, అంతే ఉంది. తెలివి ఏం చేస్తాం మనం? వాళ్ళకి పర్మిషన్ ఉంది, రాయల్టీ కడుతున్నారా లేదా ఏడీ ఆఫీస్ కనుక్కోండి, కట్టకపోతే ఖచ్చితంగా ఫైన్ వేయిస్తాను, కక్కిస్తాను. ఊరికి అబద్ధాలు చెప్తే ఎవడు నమ్మడు. 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు కనీసం ఒక అభివృద్ధి చేయకుండా, ఒక హాస్పిటల్ కట్టాలా, ఒక ఇళ్ళు కట్టాలా, ఒక ఊరికి నీళ్లు ఇవ్వాలా, ఒక కాలేజీ కట్టాలా. గురజాల్లో చేసింది ఏంది? 3-4 వేల కోట్ల ఇల్లీగల్ మైనింగ్ దోచుకున్నాడు. వాళ్ళ ప్రభుత్వమే కదా జీవో ఇచ్చింది. ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి పోయింది. ఆయన చెప్తున్నాడు నీతులు. ఇంకా ఏది పడితే అది అబద్ధాలు, నోటికి ఏది వస్తే అది. ధైర్యం ఉంటే మాడుగుల గ్రామం గురించి బహిరంగ చర్చ పెట్టు. నేను వస్తాను కదా, గతంలో కూడా చెప్పా. ఏదో టీవీ ఉందని అబద్ధాలు చెప్పటం. ఆయనంట మాడుగులలో పబ్లిక్ హెల్త్ సెంటర్ ఆయన కట్టాడంట. 1980 శతకంలో వచ్చింది మాడుగులలో పబ్లిక్ హెల్త్ సెంటర్ శాంక్షన్. ఆయనంట చేయించాడు, నాకు అర్థం కాదు. మాడుగుల్లో మళ్ళీ ఏం స్కూల్ అది? ఏది? సోషల్ వెల్ఫేర్. 2014 25th జనవరి వరప్రసాద్ గారు మినిస్టర్గా ఉండి తన సొంత పుట్టి పెరిగిన ఊరికి తీసుకురావాలని గురజాలకు తీసుకొచ్చాడు. పాప ఆ రోజు మంత్రి ఆయన. అతనే చెప్పాడు ఇంటర్వ్యూలో, నేనే తెచ్చాను అని ఆయనే చెప్పుకున్నాడు. గురజాల హెడ్ క్వార్టర్లో స్థలం లేకపోతే మాడుగుల్లో పెట్టించాడు. అది ఆ తర్వాత కట్టారు, నువ్వు రిబ్బన్ కట్ చేసావు అంతే. శాంక్షన్ చేయించింది వరప్రసాద్ గారు ఆ రోజున మంత్రిగా ఉండి. కాంగ్రెస్ ప్రభుత్వం అది. సిగ్గుండాలి. కట్టకపోగా మళ్ళీ వేరేవాడు కట్టింది నేను కట్టా అని చెప్పుకుంటాడు. తాగునీటి పథకం 2012లో 2009లోనో 10లోనో శాంక్షన్ అయితే మాడుగులకు తాగునీటి పథకం వచ్చింది. ఈయన చేయించానని చెప్తున్నాడు. ఒక్కటన్నా చేయించింది చూపెట్టవా అంటే ఎదుటోడు చేయించింది కూడా ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన పూర్తి స్థాయిలో జరుగుతుందో లేదో అన్న తనిఖీలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రైలు ప్రయాణంలో ఇచ్చాపురం చేరుకున్నారు. ఆయన రాకతో విద్యాశాఖ అధికారులు గుబులు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు పనుల్లో ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. ఇచ్చాపురం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పర్యటించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించి బోధన పద్ధతులను విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. ఇచ్చాపురం మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. బోధన పద్ధతులు మార్చకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డిఈఓ పనితీరు బాగోలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాబ్లను అందిస్తే నిరుద్యోగంగా ఉండటం సరికాదని, ప్రతి విద్యార్థి ట్యాబ్ను తీసుకోవాలన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందించక నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది అంతమంది, ప్లీజ్ డోంట్ జనరలైజ్. మీ స్పెసిఫిక్గా ప్రతి మనిషి ప్రతి మనిషి దయచేసి వాళ్ళకి ఒక ఫ్రూట్స్ లాగా, వెజిటేబుల్ లాగా కొంతమంది ఎంతమంది, ఈచ్ పర్సన్ వాళ్ళ దారి.
200 కోట్ల మంది 200 కోట్ల దారి. రాజధాని 5G సినిమా ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు రాజధాని లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఎటువంటి కష్టాలకు లోనవుతున్నారు కళ్లకు కట్టినట్లుగా సినిమా చూపించారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం కీర్తిక థియేటర్లో రాజధాని 5G సినిమా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కిలోమీటర్లు ప్రయాణించి అమలు చేయాలని ఎన్నిసార్లు ఒక వ్యక్తి తిరుగుతాడు? కామన్ మ్యాన్కి ఇది సాధ్యమా? ఎందుకు ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి ఇలాంటి శాడిజం చూపించి రాష్ట్రాన్ని 30-20 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు? ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర రాజధానులు కానీ వాళ్ళ ఎయిర్పోర్ట్లు కానీ ఎంతో అందంగా తీర్చిదిద్ది ఎంతో ఫుల్గా బిజినెస్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ముందుకు వెళ్తుంటే అమరావతి రాజధాని లేక, ఆంధ్రుడికి రాజధాని లేక అక్కడ కట్టడాలన్నీ మధ్యలో నిలిచిపోయి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈవేళ ఆ రహదారులన్నీ పూర్తిగా జంగిల్మయం అయిపోయి అడవి మాదిరిగా తలపించి ఇంత దారుణంగా పైశాచిక ఆనందం పొందుతున్న ఈ ముఖ్యమంత్రికి, ఈ వైసీపీ పార్టీని, అలాగే ఈ ప్రభుత్వాన్ని మొత్తం కలిపి మనం ఇది బంగాళాఖాతంలో కలపాలి. రాష్ట్ర ప్రజలందరూ ఈ మూవీని చూడాలి. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను జనసేన నేత నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత వారం రోజుల నుంచి గుంటూరు నగరంలో డయేరియా ప్రబలిందని ప్రతి ఒక్కరు కూడా ఆవేదనతోటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలామంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలామంది, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్ఎంపీలు కానీ డాక్టర్ల దగ్గర కానీ పాపం ఓపిక లేక అక్కడే వీళ్ళు వైద్యం తీసుకోవడం అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతోంది. సుమారు 200 పైన అడ్మిషన్స్ జరిగినాయని, ఈరోజు కూడా 15 మంది వరకు కొత్త కేసులు వచ్చినాయి, నమోదైనాయని చెప్పి సిబ్బందితోటి మేము చర్చిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. జనసేన పార్టీ నుంచి మేము ఈరోజు ఈ పర్యటనలో ఒక ప్రయత్నం ఏంటంటే, ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన మనస్తత్వం మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా క్షేత్రస్థాయిలో హౌస్ హోల్డ్ సర్వే చేసి ఎక్కడైతే ఈ కేసెస్ నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల వారీగా కార్పొరేషన్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వైద్య సిబ్బంది కూడా కేవలం ఆసుపత్రి వరకే పరిమితం కాకుండా డోర్ టు డోర్ సర్వే చేసి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కలుషితమైన నీటి వల్లనే ఈ సమస్య అనేది చాలా స్పష్టంగా ప్రతి పేషెంట్ కూడా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వాంతులు, డయేరియా, అదేవిధంగా జిఐ ఇన్ఫెక్షన్లు, దీనివలన కనీసం 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి చాలామంది ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చే పరిస్థితి. సివియర్గా డీహైడ్రేట్ అయిపోయారు చాలామంది. వాళ్ళకి అందించాల్సిన ఓఆర్ఎస్ కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీ నుంచి మేము కూడా వాళ్ళకి అండగా నిలబడడానికి సహకరిస్తామని మా పట్టణాధ్యక్షులు కూడా ముందుకొచ్చారు. పార్టీ పరంగా మేము చేయాల్సిన అంశాలే కాకుండా మేము ఈరోజు ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఎందుకంటే సుమారు 1400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న గుంటూరు నగర కార్పొరేషన్లో ఎందుకు ఇటువంటి పరిస్థితి రావాలి? ఎందుకు పైప్ లైన్ని మీరు మరమ్మతులు చేసుకోలేకపోయారు? ఎందుకు ఫిల్టర్డ్ వాటర్ సరఫరా మీరు చేసుకోలేకపోతున్నారు? రక్షిత మంచినీటి పథకం కింద మీరు తీసుకురావాల్సిన నీటి సరఫరా పేద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు కూడా భూగర్భ జలాలపైన ఆధారపడుతున్న గుంటూరు నగరానికి ఎందుకు గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని డ్రింకింగ్ వాటర్ రాలేకపోయారు? ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. నాకు అందిన సమాచారం చాలా చోట్ల ఈ మోటార్లు కూడా పనిచేయడం లేదు, ఫిల్టర్ ప్లాంట్స్ లేవు.
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదు వీళ్ళు. ఇంత పెద్ద నగరంలో, ఎంతో గొప్పగా చెప్పుకునే గుంటూరు నగరంలో ఇటువంటి పరిస్థితి రావడం చాలా దారుణం, దురదృష్టకరం. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. బాధ్యత తీసుకోవాలి. ఇదేదో కేవలం రాజకీయ వ్యవస్థ పైన బురద జరగడానికి కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇది. ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి, అదేవిధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా దీనికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ఇతరులపైన విమర్శిస్తే దానివల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గురించి ఎందుకు వీళ్ళు పెద్ద మనసుతో స్పందించరు, దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అనేక మంది పేదవారు పాపం వాళ్ళు వచ్చి 5 రోజులు 6 రోజులు అయిపోయింది, వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేరు. సుమారు 3 చనిపోయారని చెప్తున్నారు ఇప్పటి వరకు. ఇంత సీరియస్ సమస్య ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో ఇంటింటికి మీరు సర్వే చేసి మెడికల్ టీమ్స్ని మీరు క్షేత్రస్థాయిలో పంపించి ఈ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా చొరవ చూపించాలి. గత 4 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టాలని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం పోడూరు మండలం కవిటం గ్రామంలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రను నిర్వహించారు. మరో 60 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగనున్నదని, ఈ ప్రజా కురుక్షేత్రంలో అవినీతి అరాచక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అడుగడుగునా యువకులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారని, ప్రజా వ్యతిరేకతతో వైసీపీ పార్టీ పతనం ఖాయమని అన్నారు. బటన్ నొక్కడం తప్ప రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి పట్టదని, దాచుకోవడమే ఆయనకు తెలిసిన విద్య అని అన్నారు. అడుగడుగునా మహిళలు, యువకులు పితాని సత్యనారాయణకు బాసటగా నిలిచి గెలుపు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడు ధన అహంకారమని, డబ్బుతో దేనినైనా సాధించవచ్చుననే ఆలోచనను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని, దోచుకునేవాడు, దాచుకునేవాడు, ధనాహంకారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. మెగా డిఎస్సి కోసం నంద్యాల జిల్లా డోన్లో ఎన్ఎస్యుఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇంటిని ముట్టడించారు. 25,000 టీచర్ల పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దగ్గ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అంటూ నినాదించారు. ఈ క్రమంలో మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నంలో పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ కింద పడిపోయారు. అనంతరం ఎన్ఎస్యుఐ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్మిషన్ విద్యార్థులకు అన్యాయం చేసుకుంటూ యూత్ చంపుకుంటూ డిఎస్సీని వదలమంటే వదలరు. గుంటూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని నగరపాలక సంస్థ అందిస్తుందని, నిరాధార అసత్య వార్తలను ప్రచురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీల వారు వారి స్వలాభం కోసం ప్రకటించే అసత్య వార్తలను కొన్ని పత్రికలు యథేచ్ఛగా ప్రచురిస్తున్నాయని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు.
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నగర కమిషనర్ కీర్తి చేకూరి, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబులతో కలిసి నగరంలో తాగునీటి సరఫరాపై జరుగుతున్న నిరాధార ప్రకటనలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. ఆరోపణలు చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్న విధానం చూస్తూ ఉంటే చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు పద్మ అనేటువంటి ఒక మహిళ మరి డయేరియా వ్యాధితో బాధపడతా ఉండి చనిపోతే ఆ శారదా కాలనీ 25 లైన్లో వాళ్ళ ఇంట్లో సుమారు 4 ఉన్నారు. ఆ పద్మ అనేటువంటి మహిళ కాకుండా అదనంగా 4 ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరేమన్నా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఒక అమ్మాయి ఈ పద్మనామ చెల్లెలు, ఇంకొక ఆమె వీళ్ళందరికీ కలిపి తల్లి, ఆమె 65 సంవత్సరాలు పైచులుకున్నటువంటి వృద్ధురాలు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఆ సందులో మీరు శారదా కాలనీ 25 లైన్లో చూడండి, ఎక్కడా కూడా ఎవ్వరు కూడా డయేరియా బారిన పడినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా వాళ్ళు వాంతులు విరోచనాలన్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా ఈరోజు రైల్పేటలో ఇక్బాల్ అనేటువంటి ఒక సోదరుడు డయేరియా బారిన పడి చనిపోయాడని చెప్పేసి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మేము తక్షణమే నేను కానీ మా కమిషనర్ కానీ అదేవిధంగా మా అధికారులు అందరం కూడా మా ప్రజాప్రతినిధులు అందరం కూడా స్పందించాం. ఏమైందని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు ఉదయం 10 గంటలకి నేనే స్వయంగా వెళ్ళి ఆ చనిపోయినటువంటి ప్రాంతంలో సుమారు 1.5-2 గంటల పాటు పర్యటించాం. మేము అధికారులందరం పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా మీరు చూడండి, ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఎటువంటి వ్యక్తి అంటే ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి పైన వాళ్ళు కానీ, కింద ఉన్నోళ్ళు కానీ, అదేవిధంగా ఇంటికి ఇరుగు పొరుగున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా డయేరియా బారిన పడినటువంటి దాఖలాలు అసలు లేవు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మండలంలో అక్రమంగా మట్టి రంగురాళ్ళు తవ్వకాలు జరుగుతున్నా కనీసం అధికారులు ఇక్కడ ఏం జరుగుతుంది, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేవా అని అడిగే నాదుడు కరువయ్యాడు. మండలంలోని మాడుగుల గ్రామంలో స్తంభాల బోర్డులో సర్వే నెంబర్ 954/14 అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి రంగురాళ్లు తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రావెల్ మట్టి చిటికెలో ఎన్ని టిప్పర్ల లోడు కావాలన్నా ఇస్తారు, ఎన్ని రంగురాళ్లు కావాలన్నా ఇక్కడ నుంచి సరఫరా చేస్తారని రాత్రి పగలు ఎక్కడ ఎంత తవ్వినా అడిగేవారే లేరు. అక్రమార్కులకు అడ్డే లేదు. మట్టి తవ్వకాలకు సంబంధిత ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోరు. అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తారని గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరావు మాడుగులలోని స్తంభాల బోర్డులో ప్రాంతాన్ని విజిట్ చేసి అక్రమమైనదని బట్టబయలు చేశారు. ఎమ్మెల్యేలు చేసే కాసుమహేష్ రెడ్డి, పిన్నెల రామకృష్ణ చేసే దోపిడీని మేము సిట్టు వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, అన్ని నిగ్గు తేలుస్తాం. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా బోర్డులు పెట్టించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ విలువైన సంపదని ఎంత విదేశాలకు తరలించారు, ఎంత బయట ప్రాంతాలకు అమ్ముకున్నారు అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. మిస్టర్ కాసుమహేష్ రెడ్డి ఇప్పుడు చెప్పాను, నువ్వు ఇదంతా కూడా కేజీఎఫ్ తరహాలు వేరప్పలాగా తరలించే ఈ రాయికి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పర్మిషన్స్, చారిత్రకమైన స్థలం, ఇది చారిత్రాత్మకమైన స్థలం. ఇది పక్క చూస్తే అక్కడ చూడండి ఆ స్తంభాల బోర్డులో కూడా దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దత్తత గ్రామంగా ఒక చారిత్రాత్మకమైన ప్రదేశంగా దీన్ని మనం ఐడెంటిఫై చేశాం. దీన్ని ఆ రోజు మనం హెరిటేజ్ దీని కింద కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనుకున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు వేరే పనులాగా దోసుకునే పరిస్థితికి, మాఫియా అలాగా దోసుకునే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి గురజాల నియోజకవర్గంపై పల్నాడుపై ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థం చేసుకోవాలి. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ 100,000 కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకొని పోతుంటే మీరు కళ్ళు మూసుకొని దొరుకుతుంది. ధృతరాష్ట్రంలో కళ్ళు మూసుకొని ఉంటే మీకు రేపు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటికి పోతారు. ఇప్పటికైనా ఈ సంపదని కాపాడి దీన్ని ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాలని నేను పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి, రాష్ట్ర డీజీపీకి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని మీరు కాపాడే దీంట్లో దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో మీరు కనుక చేయకపోతే
రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళతో ఈరోజు అక్రమాలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళతో పాటు అధికారులు కూడా బాధ్యతలు చేస్తాం. ఇది మీరు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా కొంత ఏరియా కూడా ఉంది, అదిగో అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు అని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఆయన పేర్కొన్నారు. మీరు మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి. ఎందువల్లంటే ఎవరు ఏ లీడరు కూడా మీకు ఇంతకు ముందు సీఎంలు ఉన్నారు, వాళ్ళు ఎవరు మీకు ఎవరికి సర్వీస్ చేయలే, అది మీకు తెలుసు. ఆయన వచ్చినప్పటి నుంచే ఈ పథకాలన్నీ కూడా పెట్టింది, అంతకుముందు ఏ పథకాలు లేవు. అవన్నీ మీరు మనసులో పెట్టుకోండి, అందరికీ చెప్పండి. చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అదే స్థానంలో పెట్టేదానికి మీరు కృషి చేస్తారని అనుకుంటున్నాను. మన కన్వీనర్ గారు చెప్తున్నారు ఉత్తర కాలువ ఎక్స్టెన్షన్ చేయించాలా అని అంటున్నారు. అది నేను ఖచ్చితంగా చేయిస్తాను. ఏమి సమస్యలున్నా నేను చేయిస్తాను, నన్ను నమ్మండి అంతే. ఏ ముఖ్యమంత్రి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందుంటే ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు 2 కోట్ల ఆంధ్రులై ఉండేవాళ్ళు. కాబట్టి ఎన్ని మీరు గ్రహించండి. ఖచ్చితంగా ఏంటంటే మనం ఏదన్నా పొరపాటు చేసినామంటే చాలా నష్టపోతాం. ఇవన్నీ ఆలోచించి మీరు రేపు జరగబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ ఇవ్వాలి ఖచ్చితంగా. అదే కాదు, నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ ఊరికి సంబంధించిన ఏదన్నా సమస్యలు ఉంటే నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి. మీ ఊరు లీడర్ ద్వారా నేను ఏమైనా చేసి పెడతాను. నాకు వేరే బాధ్యతలు ఏమి లేవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా డిఎస్సి కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి. మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియా సమావేశం. మాడుగులలో ఆగని అక్రమ మట్టి తవ్వకాలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.